హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. బీటెక్లో జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి నా యొక్క కంగ్రాచులేషన్స్. ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకు ప్లేస్మెంట్ సెలెక్ట్ అవుతారు, మరియు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏం నేర్చుకుంటే మనకు బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు ఏఎంఎల్ మరియు డేటా సైన్స్, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైనా ఏ బ్రాంచ్ అయినా తీసుకున్నా వాళ్ళు మినిమం ఈ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్కి దగ్గర అయ్యే ఛాన్స్ అయితే ఉన్నదనమాట. నేను చెప్పబోయేటువంటి 4 రూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కరెక్ట్గా ఏంటంటే ఎదుటి వ్యక్తి అర్థమయ్యేలా మాట్లాడడం. సపోజ్గా ఎదుటి వ్యక్తి ఇంగ్లీష్లో కానీ హిందీలో మాట్లాడుతున్నాడంటే మనం కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళకు అనర్గళంగా వాళ్ళకు ఇంగ్లీష్లో కానీ మనం మాట్లాడే ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పాలన్నమాట అనేది. అందుకని ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇండస్ట్రీలో మనకు ఎవరైనా తెలుగు మాట్లాడరు కదా, హిందీ మాట్లాడరు కదా, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్గా అలా మాట్లాడడం వల్ల మనకు ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా లాంగ్వేజ్గా ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరు దీన్ని నేర్చుకోవాలన్నమాట. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం వలన మీరు కాలేజీలో జరుగుతున్నటువంటి ఏదైతే సెమినార్ హాల్స్లో కానీ, ప్రాక్టికల్ యాక్టివిటీస్లో కానీ, ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ కానీ, మరియు ఏమైనా యాక్టివిటీస్ కానీ, ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ప్రతి దానికి మీకైతే ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుంది. పర్సనల్ రిలేషన్షిప్ కానీ, ఏదైనా సమ్టైమ్స్ కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవడం, మాట్లాడడం వల్ల కానీ ప్రతి దాంట్లో మనకు ఇంగ్లీష్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇలా నేర్చుకోవడం వల్ల మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. రూల్ నెంబర్ 2 చూసుకుంటే కోడింగ్ అనమాట. మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ బ్రాంచ్ అయినా ఏ బ్రాంచ్ తీసుకోకుండా సంబంధం లేకుండా మనకు మినిమం ఆ నాలెడ్జ్ అనేది కంప్యూటర్స్ కానీ, ఆ గ్యాడ్జెట్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎలా వర్క్ చేస్తాయి, వాట్ ఈజ్ వాట్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలాంటి గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవడం వల్ల మనం మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఎక్కడ ఏం చేసినా లాస్ట్కు అదే వాటి గురించి తెలుసుకోవడం మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. కొన్ని లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. మరియు ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరికి ఈ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తారన్నమాట. C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, వెబ్ డెవలప్మెంట్, మరియు మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీలాన్సింగ్ అని ఇలాంటివి అయితే నేర్చుకోవాలన్నమాట. ఇలాంటివి నేర్చుకోవడం వల్ల మీ యొక్క టైం అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. రూల్ నెంబర్ 3 చూసుకుంటే మీరు టైం మేనేజ్మెంట్ అనమాట. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బీటెక్లో ఏముందిలే కదా, చేద్దాం లేదా, అయిపోతుంది కదా అనుకుంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, అలా కాదు. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటారు మేము ఇప్పటి నుంచి ఇవన్నీ ఎందుకు, మాకు తర్వాత నేర్చుకుంటాం, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో నేర్చుకుంటాం, ఫోర్త్ ఇయర్లో నేర్చుకుంటాం, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాంలే అనుకుంటారు. కానీ చాలా తప్పు, పొరపాటు. మీరు ఇప్పటి నుంచే ఇలాంటివి నేర్చుకోవడం వల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి ఏదైనా రావాలంటే రాదు, ఒక్కొక్క స్టెప్ మెట్టు ఎక్కుతున్న కొద్దీ మనకు రావడం అయితే వస్తుందన్నమాట. మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అలాంటివి లీడర్షిప్ క్వాలిటీస్, కంటిన్యూస్గా ఏదైనా బుక్స్ చదవడం కానీ అలాంటివి చేయడం వల్ల, మరియు క్రిటికల్ థింకింగ్ కానీ అలాంటివి చేయడం వల్ల మనకైతే చాలా యూజ్ అయితే ఉంటుందన్నమాట. డోంట్ వేస్ట్ యువర్ టైం. రూల్ నెంబర్ 4, బిజినెస్ ఐడియాస్. ఎవరైతే నాకు జాబ్ కానీ, ఇలాంటి సాఫ్ట్వేర్ జాబ్ కానీ, నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ సైడ్ వెళ్ళాలంటే మీరు కంపల్సరీగా ఇన్వెస్ట్ కానీ, స్టాక్స్ గురించి, ట్రేడింగ్ గురించి, ఫ్రీలాన్సింగ్ ఇలాంటివి తెలుసుకుంటే మీకు చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మీరు ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ స్టార్ట్ చేస్తే మీకు కంపల్సరీగా యూజ్ అయ్యి మీ యొక్క సెకండ్ ఇయర్కి మళ్ళీ ఒకసారి ఇట్లా చేసుకుంటూ పోతే మీ రివిజన్ వల్ల మళ్ళీ క్రిటికల్ థింకింగ్ పవర్ అనేది పెరగడం అయితే జరుగుతుంది. మరెన్నో అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రతి ఒక్కరికి, మన ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి, ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.